చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు. మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉన్నామా? మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన సన్నిధిలో మరి కృపణించుకునే వారిగా మనం ఉన్నామా? ఆయన కృపను, ఆయన దయను, ఆయన చాలని, ఆయన కనికరాన్ని మనపై చూపిస్తున్న దేవునికి కొంతసేపు మనందరం నోరు తెరిచి దేవాలను నేను ఏంటి చెల్లించలేదు కానీ ఇదిగో దాన్ని హృదయంతో నోరు తెరుస్తున్నానయ్యా, ఈ సన్నిధిలో నేను ప్రభా ఆరాధించేదానిగా, ప్రార్థించేదానిగా, స్తుతించేదానిగా నేను ఉంటానికి నాకు సహాయం చేయడం అని నోరు తెరిచి అక్కడ ప్రార్థన చేద్దాం. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన సింహాసనం మీద ఈ కొడుకు నా కొడుకు ఎదురు చూస్తున్న దేవుడు, మన కొడుకు నివాసులు సిద్ధపరుస్తున్న దేవుడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేవారిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నామా? మనం పరీక్షించుకున్నామా? దేవాన్ని రాకడ ఎత్తబడే జీవితం నాలో ఉందా? నీకు ఆయనకరమైన జీవితం నాలో ఉందా? నీకు దుఃఖకరమైన ఉంటున్నానా? నన్ను క్షమించు ప్రభా, నన్ను సరి చేయండి అయ్యా, నన్ను సరిదిద్దండి ప్రభా. నీకు ఏది ఇష్టం లేదు నా జీవితంలో ఉందో ఇప్పుడే నన్ను తీసివేసుకోగలరు, నాకు సహాయం చేయడం కానీ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అక్కడ చూస్తా ఉన్నాం కదా. అయ్యా మనం ఐక్యత కలిగి ఉండటానికి, అయ్యా మన సమాధానము కలిగి ఉండటానికి, అయ్యా మేమందరము నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి, అయ్యా ఒక ఏక శరీరంగా ఉండటానికి మాకు సహాయం చేయ ప్రభా. నీకు దొరికినటువంటి మాలో ఉండకూడదయ్యా, నీకు వ్యతిరేకమైన మాలో ఉండకూడదయ్యా. కలలు, ద్వేషాలు, అసూయ ఏవి మా జీవితాల్లో ఉండకూడదు ప్రభా. ఆ విధంగా మాకు సరి చేసుకునేవాళ్ళగా ఉండటానికి మాకు సహాయం చేయ ప్రభా. నోరు తెరిచి ప్రార్థించడమా? ఆయన సన్నిధిలో మనం ఉన్నామని గ్రహించుకున్నామా? దేవుని ఆత్మ మనల్ని గ్రహించుకున్నామా? ఆరాధిస్తున్న నిజమైన గొప్ప దేవుని గ్రహించగలుగుతున్నామా? ఆయన చూస్తున్న దేవుడు ఉంటున్నాడు కదా, ఆయన చూడగలుగుతున్నామా? ఈ హృదయమంతటితో ఆయన ఆరాధించగలరా? ప్రార్థించేవారుగా ఉంటున్నామా? పెద్దలు చూసిన ప్రార్థన వినడం ఆయన చదివిస్తాము కదా. హృదయపూర్వకంగా దేవా, నీ సన్నిధిలో నేను మొదలుపెడుతున్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభా. నన్ను క్షమించయ్యా, నన్ను సరి చేయండియ్యా, నన్ను సరిదిద్దండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, లోపడేదానిగా నేను ఉంటానికి, అయ్యా ప్రభు తగ్గించుకునేదానిగా నేను ఉంటానికి నాకు సహాయం చేయ ప్రభు అని నోరు తెరిచి మొదలుపెట్టుకుందాం.
లోకంలో అనేక మంది అనేక మంది మాటల ద్వారా నిందల అవమానం ద్వారా ఇబ్బంది పెట్టిన దేవుడు తన నేస్తంగా ఉండే, దేవుడు తన తోడుగా ఉండే, దేవుడు తన అండగా ఉండే
హృదయంలోనూ ఉంటే నా దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు కదా. ఏ విషయంలో దొరకబడుతున్నావో, ఏ విషయంలో కనిపించాల్సినావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇది హృదయంగా చెప్పు, ఏసయానే ఉంటే నాకు చాలయ్యా, నా హృదయంలో ఉన్నాయా, నా హృదయంలో ఉన్నాయా, నువ్వు ఉంటే నా కన్నీళ్లను నృత్యంగా మార్చే దేవుడవు, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడయ్యా. ఉంటే నాకు చాలయ్యా, నాకు ఏమీ అవసరం లేదు ప్రభా. లోకమంతలను వెలివేసిన శోధనలనున్నా ఇబ్బందులనున్నా అయ్యా ఏమి నన్ను ఇబ్బంది పెట్టినా సరే నీ స్నేహం నాకు చాలయ్యా. మనం చాలాసార్లు అన్ని బాగున్నప్పుడు దేవుడు స్థుతించడానికి, దేవుడు కీర్తించడానికి ఇష్టపడతాం. కానీ ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు ఆయన స్థుతించలేము, ప్రార్థించలేము, మహిమపరచలేము. దేవుడు మేలు పొందుకుంటేనే దేవుడు కాదు కదా. ఎలాంటి ఎల్ల వేళలా ఆయన దేవుడై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులైనా కూడా నీ స్నేహం నాకు కావాలయ్యా. నా హృదయం చెప్పేది ఒకటే, నేను అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నా, ఎలాంటి బాధలో నేనున్నా, ఇదిగో నా గుండెతో నేను చెప్తున్నాను, నా గుండె నిండా నీవేనయ్యా. నీవు ఉంటే నాకు చాలయ్యా. చెప్దామా, ఊపిరంత శాపమైన గాలి కూడా వేడి చేసేదంటే ఇదిగో ఇంకా ఎలాంటి పరిస్థితులు, అనారోగ్యాల్లో ఇక ఊపిరి పోతుందనే పరిస్థితిలో ఉన్నా, ఇదిగో అందరూ నేను వెలివేసినా, మరొకరు నిందించిన, అవమానపరిచిన, హేళన చేసినా, దేవా నీ ఉంటే నాకు చాలు, నీ స్నేహం నాకుంటే చాలు, నీ తోడు నాకుంటే చాలు అని ధైర్యంతో మనం చెప్పగలుగుతామా? అలాంటి పరిస్థితి మనకుంటా ఉందా? అలాంటి భక్తి జీవితం మనకుందా? అలాంటి స్థితిలో మనం ఎదిగే వారిగా ఉంటా ఉన్నామా? అతి కృప నాకు దయచేయి. నా గుండెలలో ఉండయా, నా హృదయంలో ఉండయా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ఏది నాకు అక్కర్లేదయ్యా. చదువుతున్నా మనకు దిగొద్దుగా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అవును తండ్రి, నువ్వు ఉంటే మాకు చాలయ్యా. మాకు ఇంకేమీ అవసరం లేదా, ఇంకేమీ అక్కర్లేదయ్యా అనే ప్రవర్తన మనలో కనబడుతుందా? కేవలం మాటలతో నీ మాటలు చెప్తున్నామా? నా గుండె నిండా నీవేనయ్యా, నా హృదయంలో నువ్వు ఉంటే చాలయ్యా. నా హృదయం చెప్పేది ఒకటే, నువ్వు ఉంటే నాకు చాలు. చదువుతో చెప్తున్నామా? నువ్వు ఉంటే నాకు చాలు, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీడ చాలు. మాటలతో కాదమ్మా, క్రియలతో దేవుని స్తుతిద్దాం. క్రియల ప్రవర్తనతో దేవుని స్తుతిద్దాం. ఆయన క్రియలో ఉన్న ప్రేమ ఏంటి, మనది ఎలాంటిది, మన భక్తి ఎలాంటిది, మన ప్రేమ ఎలాంటిది ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆ రోజున వాడిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనందరం ఎదుగుతాం. మహారాజు ఇన్ని మాసాల ప్రభా, ఇన్ని రోజుల ప్రభా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోగలరు తండ్రి. కేవలం మీ కృప మాత్రమే అవును తండ్రి. అనేక పర్యావరణాలు మమ్మల్ని చేసినప్పటికీ, అయ్యా ఊపిరి మమ్మల్ని పంచిపెట్టినప్పటికీ, మనుషులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, అయ్యా మీ సహాయం పెట్టి మమ్మల్ని ఇబ్బంది విడిచిపెట్టలేదు. అవసరం లేదని ప్రభావ నేను దూరం పెట్టేవాళ్ళని ఉంటాను తండ్రి. మీరైతే అనుక్షణం ప్రభా మమ్మల్ని అతిథుల తండ్రి. అయ్యా ఉన్నప్పుడు ప్రభా నీ పదాలు వచ్చినప్పుడు ప్రభా ప్రభా పరిస్థితి ఏమైనప్పటికీ ప్రభా చేసిన తండ్రి తండ్రి. మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీ మమ్మల్ని చూసుకునే విధానాన్ని బట్టి నీ వందనాలు ప్రభా. ఎవరు మీద పరిస్థితిలో ఉన్నామో సమస్యలు అడిగే తండ్రి మీరు కదా ప్రభా. అయితే ఎంత మీరు ఎంత మనం ప్రభావం ఈ రోజు మాట్లాడే విధానాన్ని
కాబట్టి మా వల్ల అయితే కాదు కానీ తండ్రి నీ గృహం మాకు తోడుగా ఉంచండి అయ్యా. మా పక్షంగా మీరు ఉండండి. మా సంఘంలో నీ సహవాసాన్ని, నీ గృహము, నీ ప్రేమను, నీ దయను, నీ ఆదరణ, నీ నడిపింపును అయ్యా మేము అనేక మార్లు ప్రభా అయ్యా మనం ముందుకు కొనసాగే ప్రభు మీరు మాకు దయచేయండి. మీరు అనాది కాలంలో మమ్మల్ని ఎరిగిన తండ్రి వంటి కదా ప్రభా అయ్యా. సమస్యలు ఎరిగిన తండ్రి మరి పండుగ మాసంలో మేము వస్తున్నాం తండ్రి. మాకెవరికి అవసరం ఉన్నాయో ప్రజల విషయంలో ప్రభా నీ తండ్రి వస్తున్నాం అయ్యా. మా హృదయ ప్రభా అయ్యా దయజనం చెప్పినట్టు నూతనమైన చిప్స్ ప్రభావం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. అది మేము పొందుకుంటే ప్రభావ తగిన పాత్ర మమ్మల్ని ప్రజోదరికి సిద్ధపరిచి ప్రజోదన విషయంలో మేము ఎక్కడ ప్రభావ వదిలిపెట్టుకుని వారిని దాటిపోయేవారు కాకుండా దాని తగిన పాత్ర మమ్మల్ని నిలబెట్టుకుని సరిచేస్తారు. నీ నామాన్ని మహిళగా వాడుకోమని అయ్యా. ఇంతవరకు నీకు అవసరం చేసేసాను దయచేసి కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి మాతో మీరు ఏం మాట్లాడుతారో ముందు ప్రభావ మాటలు అయ్యా. ప్రతి ఒక్కరు మేము హృదయాలతో ముందు కొనసాగి ప్రభు దయచేస్తాను. మీరు ఇచ్చిన మనం జీవించాలి. ఏసై శ్రేష్టమైన తండ్రి. ఆమేన్.